బహుశ్రేష్ఠులు మనం. ఈరోజు మన జీవితాల్లో విచార, భయము, ఈ దిగులు ఇదంతా దుష్టుడైన సాతానికి నువ్వు అవకాశం ఇస్తున్నావు. మన జీవితంలో ప్రార్థన శక్తి లేదు. మన జీవితంలో వాక్య ధ్యానం లేదు. ఈ వాక్య ధ్యానం చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు ఈ వాక్యము ప్రత్యక్షమై ఈ కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకి ఆయన వాక్యమే ఉన్నాడు. ఆది యందు వాక్యమే ఉండెను, వాక్యం దేవుని యొద్ద నుండి వాక్యమే దేవుడే ఉన్నాడు. యోహాను సువార్త 1:1లోని ఆ అధ్యాయం అంతా చదవండి. మీరు ఒక్కసారి చెప్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. యేసు రక్తములో కడగబడి రక్షింపబడి ఆయన రాజ్యం కొరకు మనం సిద్ధపడి ఉంటే, ఈరోజు సిద్ధపడాలంటే ఆ వాక్యము మన జీవితంలో నింపబడాలంటే పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడినప్పుడు ఈ వాక్యం ప్రతి దినము ధ్యానించగలది. పరిశుద్ధాత్ముడు దినము ఆత్మానుసారంగా మనము అభివృద్ధి ఉంటుంది. దినము దేవుడులో వృద్ధి అవ్వాల. దినము ఆత్మలో ఎదగాల మనం. దినం ఇది ఎప్పుడైతే నువ్వు సాధన చేస్తావో, ఉపవాసం ఉండి ఎప్పుడైతే ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికినప్పుడు మీకు ఏది కావాలో అడుగు. నిశ్చయముగా మన పరలోకం తండ్రికి మనకి ఏ అక్కర్లు ఉన్నాయో ఆయనకి తెలుసు. ప్రతి అక్కర కూడా అడగక మునిపే మనకి దేవుడు అనుగ్రహించాడు. మీరు ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీరు దేవుడు ఆదిలోని మొదటిగా సృష్టి చేసినప్పుడు మొదటిగా మనల్ని చేశాడా, సృష్టి చేశాడా? ఒకసారి మీరు గమనించండి. మొదటి రోజే ఆకాశం, భూమి, సముద్రాన్ని 5 దినాలు చేశాడు దేవుడు. మనకి గాలి కావాలి, మనకి ఆహారం కావాలి, మనకి నీరు కావాలి, మనకి అన్నీ తయారు చేసిన తర్వాత మనకి మానవుడు అంటే దేవుడు పోలికి చెప్పున మనల్ని తయారు చేశాడు కదా. ముందు మీరు ఆదికాండాలను చూడండి. ఆదికాండం ఒకసారి చూద్దాం. ఒకసారి 1వ అధ్యాయం గమనించండి. దేవుడు ఆల్రెడీ మన కోసము అన్ని సిద్ధపరిచేశాడు. మనకి ఏది అక్కర్లు ఉన్నాయో అన్నీ సిద్ధపరిచాడు. ఒకసారి మీరు గమనించండి. ఈ ఆదికాండం మీరు చదివితే విచారం అనేది ఉండదు. ఎందుకంటే దేవుడు మన కోసం ఏది కావాలో అన్ని సిద్ధపరిచాడు. ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయం 1. ఆది యందు దేవుడు ఆకాశం సృష్టించిన, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. పేరు పెట్టెను. అస్తమయను ఉదయమైన కలుగుగా ఒక దినమైను. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలమును కలిగా ఆ జలమును వేరుపరచుగాని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలం క్రింద జలమును, విశాలం మీద జలమును వేరుపరచుగా ఆ ప్రకారమైన దేవుడు ఆ విశాలమైన ఆకాశం అని పేరు పెట్టెను. సమస్తమైన ఉదయం కలుగుగా 2వ దినమైన. ఈరోజు ఆది కాండం అంతా నువ్వు 1వ అధ్యాయం చూస్తే ఇక్కడ ఆఖరికి విత్తనాలు, పక్షులు అన్నీ చూసిన తర్వాత 5 రోజులు సృష్టి అంతా తయారు చేసినాక, అంటే మనకి ఏది కావాలో, మనకి ఏది అవసరమో అన్నీ సమకూర్చాడు. సమకూర్చిన తర్వాత దేవుడు ఆ ఉద్దేశము, ఆ తలంపులో ఆలోచించినప్పుడు
నా పోలిక చొప్పున నేను తయారు చేయాలని దేవుడు ఆలోచన వచ్చింది. అన్ని తయారు చేసిన తర్వాత మనల్ని తయారు చేశాడు. మనల్ని మట్టితోని ఒక బొమ్మని తయారు చేసి ఆ మట్టిలో జీవవాయువు ఊదగా జీవాత్మ అయ్యను. ఆ తర్వాత దేవుడు ఆదాము అవ్వని తయారు చేసిన తర్వాత ఈ చెట్టు ఫలాలన్నీ తినండి, గాలి వెలుతురు అన్నీ తినండి, ఒక్క చెట్టు ఫలం తినదని దేవుడు ఆజ్ఞించాడు. ఆదాము అవ్వను ఎప్పుడైతే దేవుడు తయారు చేశాడో మొదటిగా మరి ఆదాము అవ్వని మొదటిగా తయారు చేసి కదా మొదటి దినాన్ని మీరు గమనించండి. మీరు ఇక్కడ వాక్యము మీరు గమనించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి రోజు మనల్ని తయారు చేయొచ్చు కదా, అంటే మనల్ని తయారు చేయలే. ఎందుకంటే గాలి కావాలి, నీరు కావాలి, తినడానికి ఆహారం కావాలి, అన్నీ కావాలి. మనకి ముందు మనల్ని తయారు చేయలే, ఫస్ట్ సృష్టి అంతా తయారు చేసాడు. సృష్టి తయారు చేసిన తర్వాత మనల్ని తయారు చేశాడు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి? మన పరలోకం తండ్రి మన అక్కర్లు ఏవి ఉన్నాయో మన తండ్రికి తెలుసు. మన అక్కర్లన్నీ అంటే మనం ఏది కావాలో అన్నీ మన తండ్రికి తెలుసు. అడగక మునిపే మన తండ్రి అన్నీ సిద్ధపరిచాడు. ఇక్కడ మీరు ఆదికాండంలో మీరు చూస్తే మనం అడగక మునిపే దేవుడు మన కోసం అన్నీ సిద్ధపరిచాడు. దాన్ని బట్టి మన ప్రతిదినము దేవుణ్ణి స్తోత్రాలు చెల్లించాలా, దేవుని స్తుతించాలా, దేవుణ్ణి ఘనపరచాలా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా ప్రభువుని. మీరు ఈ లాజిక్ మీకు ఈ వాక్యం మీకు అర్థమై ఉంటే ప్రభు ఒక మాట చెప్తాడు, ఆకాశ పక్షులు చూడడి, విత్తవు కొయ్యవు, వాటిని నేను పోషిస్తున్నాను, వాటికంటే మీరు బహు శ్రేష్ఠులు కారని వాక్యమే సెలవిస్తుంది. ఎందుకు విచారిస్తున్నావు? ఎందుకు చింతిస్తున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు ఈ రోగం స్వస్థత ఇవ్వట్లేదు? నువ్వు దిగులు పడద్దు. యేసు ప్రభు ఆ సిలువలో నీకోసము రక్తాన్ని కార్చి ఆ కలువరిలో ఆ పరలోకం విడిచి ఏ తండ్రి అయిన దేవుడు ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి పంపించి నీకోసం నా కోసము ఈ బంధకాల నుంచి, ఈ పాప కట్టుల నుంచి యేసు రక్తము, అమూల్యమైన రక్తము మన పాపాలన్నీ కడిగేసి మనల్ని పరిశుద్ధపరిచి, మొదటి ఆదాము అవ్వ చేసిన పాపము మనుషుల అందరి మీదకి పాపం వచ్చింది. రెండో ఆదాముగా యేసు క్రీస్తు ద్వారా మనకి నిత్య జీవం మనకి ప్రసాదించాడు. ఆయన నామము యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో నిత్య జీవం మనకి ప్రసాదిస్తున్నాడు. అంటే యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు, పక్షుల్ని ఒక్కసారి గమనిస్తే నేను వాటిని పోషిస్తున్నాను, వాటికంటే బహుశ్రేష్ఠులు మీరు కారని యేసు ప్రభువే సెలవిస్తున్నాడు. మరి మొదటి ఆదాము ఆ మొదటి ఆది కాండంలోని సృష్టి అంతా తయారు చేసినప్పుడు 5 రోజులు సృష్టి అంతా తయారు చేసిన తర్వాతే 6వ రోజు మనల్ని తయారు చేశాడు. మీరు గమనించండి. అంటే మన కోసము మనం పుట్టుక రాకముందే, ఈ జగత్తి పునాది వేయబడకముందే మన జీవితం అంతా ఏ టైంలో ఏది ఇవ్వాలో, ఏ సమయంలో ఏది ఇవ్వాలో మన తండ్రికి తెలుసు. ఆయన కాలము సంపూర్ణం అయినప్పుడే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ముందు రాలేదు, వెనక రాలేదు. కాలము సంపూర్ణమైనప్పుడే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఈరోజు కూడా మన జీవితంలో మనం ఏ అక్కరలతో బాధపడుతున్నావో, ఏ బాధతో బాధపడుతున్నావో, ఏ కష్టంతో ఉన్నావో ఈరోజు నీకు అన్నీ సమకూర్చాడు తండ్రి. దాన్ని బట్టి ప్రభువా నాకు అన్ని ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ఆయన ఘనపరచు, ఆయన మహిమపరచు, దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. పరిశుద్ధుడు ఆయన, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. స్తోత్రాలు చెల్లించు. ప్రభువా నాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నువ్వు ఏది అడుగుతున్నావో అన్నీ దేవుడు నాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెప్పు. నీకు ఏది అవసరతలు ఉన్నాయో నువ్వు అడుగు. ప్రభువా అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా దేవుడు ఇవ్వగల సర్వశక్తి గల దేవుడు, సమర్థుడు దేవుడు ఆయన. ఈరోజు మన జీవితాల్లో నీకు ఏ అక్కర్లు ఉన్నాయో మన తండ్రికి మన అక్కర్లన్నీ తెలుసు.
అడగక మునిపే మన తండ్రి మనకు అనుగ్రహించాడు. దేవుడికి తండ్రికి మహిమ కలుగును గాక. స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. రోజు దేవుని స్తుతించు, ఆయన గణపరచు. ఆయన గణపరిస్తే నిన్ను గణపరుస్తాడు దేవుడు. ఈరోజు మన జీవితాలు విచారం కొట్టేశాడు, దుఃఖము కొట్టేశాడు, భయము కొట్టేశాడు. పరిశుద్ధాత్మదేవుడు నువ్వు ఎంటర్ అవుతే, దేవుని ఆత్మతో నువ్వు నింపబడితే నీ ఆలోచనలన్నీ పరలోక రాజ్యం ఆలోచనలే. ఈ లోక సంబంధమైన ఆలోచనలు ఉండవు. ఆ రాజ్యము, నీతిని రాజ్యాన్ని వెతుకు. నీకు ఏది కావాలో నీకు అన్నీ సమకూరుస్తాడు దేవుడు. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు విచారంతో ఉన్నామంటే, దుష్టుడైన సాతాను నిన్ను బంధకాల్లో ఉంచాడు. ఈ బంధకాల నుంచి విడిపించాలని ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఉపవాసం ఉండి ప్రతి దినము సాధన చేయాలి. ఉపవాసం ఉండి వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉండి నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయి. ప్రార్థన చేసినప్పుడు వాక్యం, పరిశుద్ధాత్మలో వాక్యం చదివినప్పుడు ఈ విచారం అంతా తొలగించాడు. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడినప్పుడు ఈ విచారం, ఈ చింత, దిగులు అన్నీ తొలగించేస్తాడు. పరిశుద్ధాత్మదేవుడు మనలోకి వచ్చినప్పుడు నిన్ను స్వతంత్రంగా తెస్తాడు. పరలోక రాజ్యము ఇక్కడ మనము అనుభవిస్తాం. ఇక్కడ అనుభవిస్తే పరలోక రాజ్యము మనము అడుగు పెట్టగలము. ఆ రాజ్యం ఎలాగుంటుంది? అక్కడ దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు. ఎల్లప్పుడూ మన ప్రభువుని పరిశుద్ధుడు 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 ఎల్లప్పుడూ ఆయన ఆరాధిస్తూనే ఉంటాం. ఆ ఆరాధన ఇక్కడ పరలోక రాజ్యము ఈ భూలోకములో నువ్వు అనుభవించాలా. అప్పుడు అనుభవిస్తే నీ చింత, దిగులు అన్నీ తొలగిస్తాడు. ఇక్కడ దేవుడు బ్లెస్ చేస్తాడు, ఇక్కడ మల్టిప్లై చేస్తాడు. దేవుడు అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని ఇక్కడ అనుభవిస్తావు, ఈ భూలోకములో నువ్వు అనుభవిస్తావు. ఆ పరలోక రాజ్యం కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ చింత, దిగులు అన్నీ తొలగిస్తాడు. ఒక్కసారి మీరు గమనించండి. ఆకాశ పక్షులు చూసినప్పుడు విత్తవు, కొయ్యవు, వాటిని పోషించే దేవుడు నిన్ను పోషించడా? మనము అతి శ్రేష్ఠులము. వాటికంటే, పక్షుల కంటే మనల్ని ఎలాగించాడంటే అతి శ్రేష్ఠులుగా మనల్ని ఎంచుకున్నాడు దేవుడు. మనల్ని విడిచిపెడతాడా? మన కోసము యేసుక్రీస్తు ఆ సిలువలో ప్రాణమే పెట్టాడు. యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టే దేవుడు నిన్ను విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. ఈరోజు నీ జీవితంలో నూతన మార్పు, పరిశుద్ధాత్ముడు నువ్వు ఆహ్వానించి యేసయ్యని నీ జీవితంలోకి ఆహ్వానించి నీ హృదయం యేసు ప్రభువుకి ఈరోజు అనుకూల సమయము. ఈరోజు మళ్ళా రేపు రాదు. ఈరోజు యేసుక్రీస్తుకి ఇవ్వు. ఆ రాజ్యం కొరకు మనము సిద్ధపడి ఉండాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని, తండ్రి యేసయ్య, ఈరోజు దేవుని వాక్యంతో మాట్లాడే తండ్రి, ఆకాశ పక్షులు చూడు, విత్తవు, కొయ్యవు, వాటికంటే బహుశ్రేష్ఠులమని ఈరోజు వాక్యంతో మాట్లాడే తండ్రి. ఈ వాక్యం ప్రతి ప్రభా యేసయ్య ప్రతి బిడ్డని ప్రభా యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో ఈ వాక్యం ప్రతి బిడ్డలో తండ్రి నూరంతులుగా ఫలించి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి ప్రభా నీ కృపతో నింపి ఏ అక్కర్లున్నాయి అక్కర్లన్నీ తీర్చి, అప్పులన్నీ తీర్చి, ఏ బంధకాలున్నా ఆ బంధకాల నుంచి విడిపించి ప్రభా ఏ బానిసత్వం ఉన్నారో తాగుడికి, కైనికి, గుటకాకి ఆ బానిసత్వం నుంచి విడిపించి ప్రభా కనికరించయ్యా. అందరూ మారు మనసు పొందాలయ్యా. ఏ ఆత్మ కూడా నశించుకోవడం నీ చిత్తం కాదు తండ్రి. యూట్యూబ్ ద్వారా ఎంతమంది చూస్తున్నారు ఈ వాక్యాన్ని ప్రతి హృదయంలో నూరంతలు ఫలించి దీవించి మల్టిప్లై తండ్రి అభివృద్ధి పొంది ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించేయ యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సమాశ్రమ మనకి సకల పరిశుద్ధులకి యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని కృప ఎల్లప్పుడూ తోనే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.